ఏపీపీఎస్సీ కేసులో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది. మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులపై తాత్కాలికంగా ధర్మాసనం స్టే విధించింది. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండోసారి మూడోసారి మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ అప్పీల్ చేసింది. తాజాగా సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది. విచారణ వారం రోజులకు వాయిదా వేసింది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, సింగిల్ జడ్జి ఉత్తర్వులపైన హైకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది కదా, విచారణ మరొక వారం రోజులకు వాయిదా వేసింది. ఏంటి వివరాలు? నవీన్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు అదేవిధంగా నియామకాలకు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం డివిజనల్ బెంచ్ స్టే ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ నెల 27వ తేదీ వరకు తాత్కాలిక స్టే విధించింది. ఈ స్టే వలన గ్రూప్ 1 పరీక్షల కింద 163 మంది అభ్యర్థులు ఎవరైతే ఎంపిక ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్ గా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని తొలగించాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల వాళ్ళని ఈ నెల 27వ తేదీ వరకు కంటిన్యూ చేస్తూ కూడా రాష్ట్ర హైకోర్టు డివిజనల్ బెంచ్ కొద్దిసేపటి క్రితం స్టే విధించింది. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి కూడా ప్రతివాదులను ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ రెండు కూడా డివిజనల్ బెంచ్ లో సవాల్ చేశాయి. ఈ రోజు డివిజనల్ బెంచ్ లో ముందు విచారణ జరిగింది. ఈ విచారణలో తాత్కాలికంగా స్టే విధిస్తున్నాము అని చెప్పి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తాత్కాలికంగా స్టే అనంతరం పిటిషనర్లు ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత 27వ తేదీ తర్వాత పూర్తి స్థాయి విచారణ చేపడతాము అని చెప్పి కూడా హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఎందుకంటే 163 మంది ఎవరైతే అభ్యర్థులుగా ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు వలన ఇమ్మీడియట్ గా వాళ్ళు ఉద్యోగాల నుంచి వైదొలగాల్సి వస్తుంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు, అదేవిధంగా ఏపీపీఎస్సీ తరపు న్యాయవాదులు కూడా ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ వాదనల అనంతరం హైకోర్టు తాత్కాలికంగా స్టే విధిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. రెస్పాండెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత 27వ తేదీ తర్వాత పూర్తి స్థాయి విచారణ చేపడతామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. నవీన్, థ్యాంక్ యూ రామారావు.